ఎవరు దేవుడు? మనకు దేవతలందరూ ఉన్నారు. మనం నిత్యము స్నానం చేసి పూజ చేసుకోవాలనుకుంటే భార్యాభర్తలు ఏ దేవుణ్ణి పూజ చేయాలి? అంటే నేను ఇప్పుడు చాలామందిని చూస్తున్నా, గడ్డాలు పెంచిన వాళ్ళు, టోపీలు పెట్టుకున్న వాళ్ళు, ముసలోళ్ళు ఎవరో దేవతలను పూజ చేస్తాను. వాళ్ళని ఏమంటాం? వాళ్ళు నమ్మకాన్ని మనం విమర్శించినట్టు అవుతుందంట. వాళ్ళు తెలియక పూజ చేస్తాండు, వాళ్ళకు చెప్పాలనేది నా నిర్ణయం. పూర్వకాలం నుంచి కూడా మనుషులు రాక్షసుల వల్ల చాలా బాధపడి, మునులు, దేవతలు, మనుషులు బాధపడుతుంటే మనుషులను కాపాడడం కోసం రాముడు, కృష్ణుడు, పరశురాముడు ఇట్లా ఎంతోమంది కూడా అవతారం ఎత్తి రాక్షసులను చంపి జనరక్షణ చేయడం జరిగింది, జనాలను రక్షించడం జరిగింది. అయితే వాళ్ళను రాముడు, కృష్ణుడు అని దేవుడుగా మన వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళను పూజ చేయడం వల్ల మనకు శని దోషము, అపమృత్యు దోషాలు, యమధర్మరాజు గండాలు తొలగిపోతాయి, శుభం జరుగుతుంది. అంతేగాని మీరు గురువును గౌరవించవలసిన వాళ్ళను దేవుడిగా చేసి పూజ చేస్తే, రాఘవేంద్ర స్వామి ఉన్నాడు గురువు, బ్రహ్మంగారు ఉన్నాడు గురువు. ఇట్లనే ఇప్పుడు మరాఠా దేశంలో ఆయన ఎవరు, సాయిబాబా ఉన్నాడు, ఆ దేశానికి ఆయన గురువు. మన దేశంలో లేదా గురువులు మస్తు మంది ఉన్నారు. మన దేశంలో మన గురువులు ఉన్న తర్వాత గడ్డుపై కక్కడ చేయవలసిన అవసరం ఏమున్నది? అలాగే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, స్వామి శరణప్ప, ఇట్లా ఎంతోమంది ఉన్నారు గురువులు. గురుదేవో భవ అని ఒక నమస్కారం చేస్తే సరిపోతుంది, వాళ్ళని పూజ చేయవలసిన అవసరం లేదు. వింటున్నారా? మన యొక్క దేవతలైనటువంటి ఆది దేవతలను, రాక్షస సంహారం చేసినటువంటి దేవతలను పూజించండి. వాళ్ళ కోసం దేవతల్ని ఆత్మార్పణ చేసి వేడుకోండి, శరణు చూడండి. వాళ్ళు తప్పనిసరిగా వరమిస్తారు, అనుగ్రహిస్తారు, యశస్సు, తేజస్సు, సకల సంపదలు, మరణాంతర మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. కాబట్టి మన దేవతలను పూజించి ధన్యులుగా అండి, మీరు మంచి ప్రయోజనం పొందండి. జై శ్రీరామ్.